ఎస్వి రంగారావు గారిని స్మరిస్తూ ఒకనాడు మహాభారతంలో ముఖ్య ఘట్టం ద్రౌపది చేత అవమానించబడి దుర్యోధనుడు చితి పేర్చుకొని ఆత్మహత్య చేసుకోవటానికి రెడీ అవుతుండగా బంధుమిత్రులందరూ అతన్ని వారించి అతనితో పలికించిన పలుకులు పాంచాలి పచ్చభద్రుక ఏమే ఏమేమే నీ ఉన్నత వికటాకాశము ఎంత మరువెక్కించిన మనకు రాక ఉదయశీలాల వాడమని పరిహాసాలు మా కన్న పట్టములు బయలుచున్నది అహో క్షీరావారాశిరాకాశుదాచర వరవంశ సముత్పన్న మహోత్తమ క్షత్రియ పరిపాలక భారత సామ్రాజ్య సౌరై నిజముజ వీర ప్రకృతి చతుర్థ సూరవరేణులకు శతశోధనకు అక్షరచండ్రునై పరమేశ్వర పాదాభినంద పరశురామ శక్తులు ప్రాప్త శస్త్ర విద్యా పారంగతుడైన రాధైనులకు మిత్రుడనై మానధనుడనై మనుగడ సాగించి నన్ను చూచి కుక్రావునకి పరిచారిక పరివృత్తయ్యై పక్కనపడుతుంటాయా అహో తన పతులతో దురుడెళ్లను బాధగా సంపాదింపక సన్మానింపక గృహిణీ ధర్మ పరిరక్షణై ఆ పంటకి ఎట్ట ఎదుటి గేలి చేయవలేదు ఊర కుక్క ఉచితానుజ్ఞానంతో మూలనికి కూతడునా అది సరిపెట్టుకుందునా ఈ లోకము ముయ్య మూకునుండునా ఆయను దుర్వాదులు సాగించి ఆగమని తెలిసి నేనేదో రావలే వచ్చి నింపిపో దివ్యరత్న ప్రభా సంప్రీతమైన సర్వస్వం శోభితమైన ఈ వైసభా భోగము మాకేనీ కావలే ఆయనది పో అందు చిత్ర విచిత్ర లాభ్యాలతో ఇరుషాపేక్ష మాకేనం కలగవలే కలిగినది పో సజీవ జలజల సంతాన వికాలములకు అలవాలముకు ఆచరాశైలు మేమేల కాలుకోమని మోపిదివి పో సకల రాజ్యాల కోటీల కోటి సంచిత రత్న ప్రభావి రాజకమకు మా పాదపద్మమే అభ్రణం చెందవలే పరిచారిక పరిస్థితి ఏకసమడిగా ఆ పాటకి పాంచాలి వీక్షించవలే పరిహసించవలే విధి విధి ఆ జన్మ శత్రువులేని అనుమానించి అర్పించిన మమ్మ అవమాన బడబాధ్యాలు దంతనుడుతున్నాయి మామ విరుద్ధులు సుముద్దు చేసి మమ్మల్ని విజయపరువు నడిపించిన నీ విద్యా విశేష విద్రాజంతులు ఏదైనా మామ పాంచాలి కుటామానుకుడునై మానాభిమాన వర్జితుడునై మర్యాదక్రమంగా మృటయా పరిహాస పాత్రమైన ఈ బతుకోపలేక మరణించుటయా ఇచ్చి ఆడు దానిపై పగ సాధింపలేక అశుపరిత్యాలు గావించాలన్న అపఖ్యాతి అభైనలేనియా ఇప్పుడు ఏది కర్తవ్యము మరుటయా మరణించుటయా